మనం రష్యా దగ్గర నుంచి కాకుండా వేరే ఏ దేశం నుంచి అయినా సరే మనం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసాం అనుకోండి, మనకి దాదాపు 78,000 కోట్ల నుంచి 95,000 కోట్ల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. సో అది ఎవరు చెప్తుందో కాదు, కెప్లర్ సంస్థ రీసెంట్గా దీని గురించి అయితే ఒక అంచనా వేయడం జరిగిందనమాట. అయితే మరి ఇది కాకుండా మనం కనుక ఇది మిడిల్ ఈస్ట్ నుంచి కనుక కొన్నాం అనుకోండి, సో దీంట్లో ఒక్కొక్క బ్యారెల్కి వచ్చేసరికి $5 చొప్పున ధర పెరిగే అవకాశం కూడా ఉంది. సో అంటే మనం రోజుకి వచ్చేసరికి మొత్తం కూడా 18 లక్షల బ్యారెల్లను ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, 18 లక్షలు ఇంటూ 5. సో ఇంకా మీరు అందుకోవచ్చు, మనకి వచ్చేసరికి మొత్తం కూడా 78,000 కోట్ల నుంచి 95,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అయితే దీని గురించి మరి ఇంకో పక్కన ఇది డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ ఏమంటున్నాడు, అతను మరి ఇటువైపు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపట్లేదంటే దాని అంతటికి కూడా కారణం ఇండియానే. ఎందుకంటే ఇండియా క్రూడ్ ఆయిల్ వీళ్ళ దగ్గర కొనడం వల్ల వీళ్ళని ఆర్థికంగా ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో ఆ ధైర్యంతోనే వీళ్ళు ఉక్రెయిన్ మీద మరి యుద్ధం ఆపట్లేదు అని చెప్పేసి అతనైతే మాట్లాడటం జరిగిందనమాట.